భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి బూర్గంపాడు ఎస్సీ కాలనీలోని తోకల సాయి అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇంటి ముందు నిరసనకు దిగింది. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను హైదరాబాద్, ఢిల్లీలో పలుమార్లు లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఇప్పుడు తాను గర్భవతినయ్యాక సాయి మొహం చాటేశాడని, పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, సాయి స్వగ్రామానికి తిరిగి వచ్చాక బుకాయించాడని ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ సాయి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానిస్టేబుల్ సాయిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక కానిస్టేబుల్ తనని మోసం చేశాడంటూ ఒక యువతి ఆ ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, ఇప్పుడు సాయి ఊళ్ళో ఉన్నాడా లేకపోతే విధుల్లో ఉన్నారా? గుడ్ మార్నింగ్ మాధవి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని గర్భవతిని చేశాడు ఒక ప్రబుద్ధుడు. సో పూర్తిగా అతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ లో ఢిల్లీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సో పూర్తిగా బుర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అతని మీద. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుర్గంపాడు గ్రామానికి చెందిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సాయి కుమార్ మోరంపల్లి గ్రామానికి చెందిన యువతి గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సో ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి ఈ క్రమంలో ఆమెతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. సో సదరు యువతి గర్భవతి అయింది. సో ఆ గర్భవతి అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి ఆ కానిస్టేబుల్ సాయి కుమార్ ని కోరగా అతను పూర్తిగా నిరాకరించాడు. సాయి కుమార్ ఆమెకు తెలియకుండా ఇటీవలే వేరే మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం మురుగంపాడు పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు తోకల సాయి కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎస్ఐ మేడా ప్రసాద్. సో పూర్తిగా ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి కూడా ఇటు కోరుకుంటున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే గత 3 ఏళ్లుగా ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ ఫొటోస్ కూడా మనకు అందాయి. ఫొటోస్ కూడా చూసుకోవచ్చు ఎంత అన్యోన్యంగా ఉన్నారు. సో పూర్తిగా ఇంతటి అన్యోన్యమైన దాంట్లో మరి ఎక్కడ వాళ్ళిద్దరికి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు. పూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా లోబర్చుకొని ఇప్పుడు ఆ పెళ్లి పేరు చెప్పగానే మొహం చాటేయడం, అలాగే వేరే యువతితో అతనికి పెళ్లి కూడా అయిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ యువతి అతను ఆ గ్రామానికి రాగా ఆ గ్రామం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చాలా బంధువులతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. సో పూర్తిగా సమాచారం అందుకున్న బుర్గంపాడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి వాళ్ళు వినకపోవడంతో చేసేదేమీ లేక ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా తోకల సాయి కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పేసి మనకు సమాచారం తెలుస్తుంది. సో పూర్తిగా అతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తను హైదరాబాద్ అలాగే ఢిల్లీ కూడా తీసుకెళ్లాడు. అక్కడ కూడా మేము కలిసి చాలా రోజుల పాటు సహజీవనం చేశామని చెప్పేసి కూడా యువతి చెబుతుంది. అంటే ఇలాంటి ఘటనలు కూడా చాలా కామన్ గా మారిపోయిన పరిస్థితుల్లో ఇట్లాంటి మోసగాళ్ల పట్ల యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చాలా మంది ఇటు చెప్తున్నా కానీ ఎంతసేపటికి ఇలాంటి మోసగాళ్ల మాయలో పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారని చెప్పేసి కూడా అటు యువతి తరపు బంధువులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని ఒక యువతిని నమ్మించి లోపించుకొని గర్భవతిని చేసిన తర్వాత కూడా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటూ బుకాయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనా
ఇప్పుడు ఖచ్చితంగా ఈమెని పెళ్లి చేసుకోవాలా లేదా ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా అన్న విషయం కూడా ఆ యువతి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తను గర్భంతో ఉంది, 4 నెలల గర్భంతో కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కానీ ఆమెకు వేరే మహిళతో పెళ్ళైన విషయాన్ని కూడా ఆమె తెలియకుండా ఇప్పటి వరకు ఏం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు యువతిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఒకటి చూసుకోవచ్చు మాధవి. థ్యాంక్ యూ దేవేందర్.